హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజైతే పెద్దగా వ్లాగ్ అయితే షూట్ చేయలేదులెండి. ఒక చిన్న వీడియో అయితే చేశాననమాట. అది కూడా పావు బాజీ అండి. పావు బాజీ కాదబ్బా! దీని పేరేదో ఉంది. మా వారు ఏదో చెప్పారండి దీని పేరు. నాకైతే గుర్తుకు రావట్లేదు. మా వారికి ఫోన్ చేసి కనుక్కొని చెప్తాను. ఈలోపు నేనైతే నిన్న మార్కెట్‌కెళ్ళాననమాట. నిన్న మంగళవారం ఈవినింగ్ మార్కెట్‌కెళ్తే వర్షం పడ్డదండి. మార్కెట్‌లో ఇరుక్కుపోయాను వర్షంలో. వర్షం అయితే చాలా బాగా పడ్డదనమాట. నేను వీడియో తీసేటప్పుడు వర్షం ఈ మాత్రమేనండి. నేను వీడియో తీయకుండా ఉన్నప్పుడైతే ఇంకా బాగా పడ్డదనమాట. అంటే ఈ నేను ఫస్ట్ తీసిందండి. ఇది తీసాక ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉండిపోయాననమాట వానకి. ఇక అప్పుడైతే ఇంకా వర్షం బాగా ఎక్కువయిందండి. మా వారైతే ఫోన్ చేశారనమాట. "వస్తాను గొడుగు తీసుకొని, ఇంకెంతసేపు ఉంటావని" అయితే అన్నారు. రమ్మన్నాను. ఇంకా మా వారొచ్చాక నేనైతే ఇంటికొచ్చేసానండి. ఆ గొడుగులో ఆ నీళ్ళైతే దాదాపు మోకాళ్ళ కిందకైతే పారుతున్నాయండి. అసలు ఎదురు నడుస్తుంటే కొన్ని నెడతన్నాయనమాట. నాకనిపిచ్చింది, అమ్మో! ఇలానే వాన కొట్టుకొని పోయేది అనైతే అనిపిచ్చింది. కొట్టుకొని పోయేంత లేదులే కానీ, కాకపోతే మనం ఎదురు నడుస్తుంటాం కదా వాటర్‌కి, అప్పుడైతే నెడతన్నాయనమాట కింద పడేసేతట్టు. ఇక అలానే ఇంటికైతే వచ్చేసామండి. కూరగాయలైతే పాపం ఆ వర్షంలో మొత్తం కొట్టుకొని పోతున్నాయండి. చాలా ఇబ్బంది పడ్డారు మార్కెట్‌లో కూరగాయలు అమ్మేవాళ్ళైతే ఆ రోజు. ఇదిగోండి ఇదైతే నెక్స్ట్ డే ఈవినింగ్ అండి. నెక్స్ట్ డే అనమాట ఇది. మా వారొచ్చేసిన తర్వాత ఇక పావు బాజీ చేసుకుందామనైతే అన్నారు. సర్లే అని ఇంక నేనైతే టమాటాలు, ఉల్లిపాయలు సన్నగా అయితే కట్ చేసి పెట్టానండి. ఇంత సన్నగా అయితే నాకు రాదనమాట కట్ చేయటం. ఇక మా వారైతే సన్నగా కట్ చేసి చేస్తే చెయ్యి, లేకుంటే లేదన్నారు. ఇక అందుకని జాగ్రత్తగా నిదానంగా ఎక్కువ టైం తీసుకొని మరీ కట్ చేశాను. ఉల్లిపాయలు అలాగే టమాటాలు సన్నగా కట్ చేసి ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ మీద బండి పెట్టుకొని ఇంకా బిర్యానీ ఆకు, అలాగే పచ్చిమిరపకాయలు, ఇంకా ఇది ఉంటుంది కదా చెక్క, లవంగం ఇవైతే ఏసి కొంచెం ఏగనిచ్చాను. తర్వాత ఉల్లిపాయలు కూడా ఏసానండి. ఉల్లిపాయలేసి ఉల్లిపాయల్లో కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసి బాగా ఏగనిస్తున్నాను. ఇదంతా మా వారు చెప్తుంటే నేను చేశాననమాట. చెయ్యమంటే చెయ్యరు. నా పక్కనే ఉండి ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తున్నారనమాట. ఇంక నేనైతే అలానే చేస్తున్నాను. ఇదిగో ఉల్లిపాయలైతే ఏగిందాక మూత పెట్టేయన్నారు. మూత పెట్టేసి తర్వాత చూడు ఇంకా ఏగుంటాయి అని చెప్పారనమాట. వచ్చి చూసి ఇదిగో అల్లం వెల్లుల్లి అయితే నల్లగొట్టాను ఈలోపు. ఇంక అల్లం వెల్లుల్లి అయితే వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుతున్నానండి. నాకైతే దాదాపు చెప్పాను కదా, మా వారే వంటలన్నీ నేర్పిస్తారనమాట. ఇదిగో ఈరోజు ఇది కూడా మా వారే నేర్పిస్తున్నారు. నేను చేస్తానన్నా కానీ పక్కకు కూడా వెళ్ళరండి. పక్కనే ఉంటారు. మళ్ళా చెయ్యరనమాట. అన్నీ చెప్తూ ఉంటారు. అలా చెయ్యి, ఇలా చెయ్యి, అవి వెయ్యి, ఇవి వెయ్యి అని. తర్వాత ఇదిగో ఇందులో అయితే పెరుగు కూడా ఏయమన్నారండి. పెరుగైతే ఏసాను. నేనైతే పెరుగేస్తే ఇరిగిపోతుంది కదా, ఎంత వేడిగా ఉంది పెనమని అయితే అంటాను. మా వారు "ఇరగదులే, పెరుగెందుకు ఇరిగిపోద్ది, ఎయ్యి, చెప్పింది చేయరాదా" అని అయితే కోప్పడ్డారనమాట. అంటే కోప్పడలేదండి, సరదాగా అన్నారు. పెరిగేసి కలిపేసిన తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి అయితే వేస్తున్నానండి. ఇవన్నీ వేసి మొత్తం అయితే ఒకసారి కలిపేస్తున్నాను. మేమిద్దరం కలిసి ఒక వంట చేయాలంటే ఇంక మా ఇద్దరికి గొడవే అనమాట. నేనేమో కారం కొంచెం ఎక్కువ వేస్తాను. మా వారేమో అంతెందుకు వేసావు, తక్కువ వేయాలంటారు. అలాగే ఇలానే ఇంక ప్రతిదీ అనమాట. ఏదో ఒకటి నేను చేసేది మా వారు వద్దంటూ ఉంటారు. అది ఎందుకు వేసావంటారు, నేనేమో వేస్తానంటాను. ఇంక ఇట్లా గొడవ పట్టుకుంటూ వంట అనేది చేస్తామన్నమాట. ఇద్దరం కలిసి చేయటం అయితే ఇలానే ఉంటుంది. ఇదిగో నేనైతే కలిపేసి మూత పెట్టేసానండి. తర్వాత కస్తూరి మెంతి అయితే వేస్తున్నాను. నేను ఫస్ట్‌లో వేస్తానన్నాను. మా వారైతే తర్వాత వేయమన్నారు. సరే లాస్ట్‌లో వేస్తానన్నాను. మళ్ళీ అయితే ఇప్పుడు వేయమన్నారనమాట. అందుకని కస్తూరి మెంతి అయితే ఇప్పుడు వేసానండి. లాస్ట్‌లో కూడా తర్వాత వేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వేయని అయితే చెప్పారు. కస్తూరి మెంతి వేసి మొత్తం ఒకసారి అయితే కలిపేసాను మళ్ళీ. తర్వాత టమాటాలేసి మొత్తం ఒకసారి అయితే ఇదిగో ఇలా కలిపేసానండి. ఇప్పుడైతే వాటర్ పోస్తానని చెప్పాను. మా వారైతే కొంచెం వేగిన తర్వాత పొద్దులే అని అయితే అన్నారు. ఇదిగో కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపేస్తున్నానండి. కలిపేసి ఇంకా నేను ఒక గ్లాస్ అయితే ఇక్కడ వాటర్ అయితే తీసుకొని ఇందులో పోసి మళ్ళీ మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి వేగిన దాకుంటే సరిపోతుంది. ఇదిగో తర్వాత మళ్ళీ మూత అయితే తీసి మళ్ళీ ఒకసారి అయితే ఇలా కలుపుతున్నానండి. ఇలా కలిపేసి ఇందులో అయితే మనం సన్న బూందు ఉంటాయి కదండి, అదే చక్రాలు, సన్న చక్రాలు ఉంటాయి కదా, అవైతే ఒక కప్ తీసుకొని ఇందులో అయితే వేస్తున్నానండి. ఇందులో వేసి మొత్తం అయితే ఒకసారి కలిపేస్తున్నాను. తర్వాత అయితే కొంచెం నిమ్మరసం అయితే పిండాలండి. అందుకని ఒక నిమ్మపండు అయితే కట్ చేసి ఇదిగో ఇక్కడైతే నిమ్మరసం అయితే పిండేస్తున్నాను. ఇంక ఇలా అయితే చేసామంటే ఎంతో చక్కగా ఇదైతే రెడీ అయిపోతుందండి. సూపర్ ఉంది కదా చూడటానికి. ఇంకా తిన్నామంటే సూపర్ ఉంటుంది. ఇదైతే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. ఇదిగో ఇంక ఇక్కడైతే నేను ఇది పక్కనైతే పెట్టేశానండి.
ఇంకా తర్వాత అయితే మేము కొంచెం ఆగామండి. ఒక 10-15 నిమిషాలు ఆగిన తర్వాత తింటున్నామన్నమాట. అంటే వెంటనే తినలేదు. కొంచెం లేట్‌గానే తింటున్నాము. నేనైతే ఇక్కడ మొత్తం ఒకసారి కలిపేసి ఇంకా ప్లేట్‌లో అయితే పెట్టేసామండి. ఎందుకంటే మా పాప ట్యూషన్‌కెళ్ళింది రాలేదు. ఇంక మా పాప వచ్చేసాక అందరం కలిసి తిందాంలే అని ఇంక మా పాప కోసం వెయిట్ చేశామన్నమాట. ఇంక ఇప్పుడైతే మా పాప వచ్చేసింది. ఇంక అందుకని నలుగురం కూర్చొని తింటున్నాము. ఇదొచ్చేసి మిసల్ పావ్ అంటండి. మా వారు చెప్పారు. మిసల్ పావ్ అంట. అదేంటి మిసల్ పావా అనైతే అన్నాను. అవును, దీని పేరు వచ్చేసి మిసల్ పావ్ అనైతే చెప్పారండి. నేనైతే ఇప్పుడేనండి ఫస్ట్ టైం తినటము. అంటే ఇంతకుముందు పావు బాజీ చేసుకొని తిన్నాం కానీ ఇలా ఇలా చేసుకొని తినటం ఇప్పుడేనమాట ఫస్ట్ టైము. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. భలే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకు నవ్వుతున్నావు అనుకుంటున్నారా? నేనైతే ఎప్పుడో బాలేనప్పుడు ఇలా బ్రెడ్ ఇట్లాంటివి తెచ్చుకొని తినటమే కానీ పెళ్లి కాకముందు ఇప్పుడే అనమాట. అంటే ఇప్పుడు కాదులెండి, పెళ్ళైనాక మా వారు ఇట్లాంటివన్నీ అలవాటు చేశారు. ఇంకో పెళ్ళైన కొత్తలో అయితే ఇట్లాంటివి తినేటప్పుడు ఇదేంటి బాగలేనప్పుడు బ్రెడ్ తింటున్నట్టు ఇట్లా ఇది తినాలా, ఇది 2 తింటే కడుపు నిండిపోయిద్ది అనుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే సూపర్‌గా అసలు ఎక్కువ ఇవే తినాలనిపిస్తూ ఉంటదనమాట. సూపర్‌గా అనిపిస్తది. టేస్ట్ కూడా చాలా బావుందండి. ఏదైనా అంతే అనమాట. కొత్తలో తెలియనప్పుడు ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. అలవాటైతుంటే సూపర్‌గా ఉంటుంది కదా! చెప్పాను కదా, దీని పేరు కూడా నాకు తెలీదండి. మా వారు చేయమన్నారు, నేను చేశాను. తిన్నాము. టేస్ట్ కూడా సూపర్‌గుంది. చెప్పాను కదా, దీని పేరొచ్చేసి మిసల్ పావ్ అని అయితే అన్నారనమాట మా వారు. నాకైతే భలే నచ్చింది. మా పాప కూడా చక్కగా తిన్నదనమాట. మా బుడ్డోడికి కూడా బా నచ్చింది. మిసల్ పావ్ బాజీ అంటండి. సూపరుంది గదా! ఏంటోనండి బాబు, ఈ తిండికి ఇన్ని రకాల పేర్లు ఏంటో గదా! నేనేమన్నానంటే, ఏంటి ఒక కూర చేసుకొని ఇక్కడ 2 బన్నుల్లాంటి బ్రెడ్‌లు పట్టుకొని తింటే దీని పేరు మిసల్ పావా అనైతే అన్నాను. నీకు తెలీదులే, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటా. తెలియని దానివి తెలియనట్టు ఉండవు అనైతే అన్నారనమాట మా వారు. తినేటప్పుడైతే సైలెంట్‌గానే తింటామండి. తిన్న తర్వాత చేసే ముందైతే ఇట్లా అన్నీ మాట్లాడుతూ ఉంటాననమాట. ఇంతకుముందు ఒకసారి పావు బాజీ చేసుకున్నాము. అలాగే వడాపావు కూడా చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా టేస్ట్ అయితే సూపర్‌గుంది. ఒకసారి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా చేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఓకే అండి. మేమైతే తిన్న తర్వాత ప్రశాంతంగా అయితే ఇక్కడ కూర్చున్నామనమాట బెడ్ పైన. మా బుడ్డోడైతే వచ్చి ఇందాక ఫస్ట్ అయితే వీడియో తీసింది మా బుడ్డోడే అనమాట. నేను సరదాగా కూర్చుంటే ఇంక వాడైతే వీడియో తీసి మమ్మీ ఇటు చూడు, ఇటు చూడు అని అయితే అంటున్నాడు. తర్వాత ఇక్కడ నేను సెల్ఫీ వీడియో అయితే తీస్తున్నానండి. ఇంక మా బుడ్డోడు నా పక్కకొచ్చి మమ్మీ వీడియో తీస్తున్నావా అని అయితే అంటున్నాడనమాట. గోల గోల చేస్తున్నాడు. ఇంక అందరం అయితే ప్రశాంతంగా కూర్చున్నామండి. టీవీ అయితే చూస్తున్నారు పిల్లలు. మా బుడ్డోడైతే వాడికి ఇష్టమైనదే పెట్టమంటాడు. లేకపోతే గోల గోల చేస్తాడనమాట టీవీలో ఏవైనా సరే. ఇంకేం చేస్తాం, వాడి గోల తట్టుకోలేక వాడికి నచ్చిందే పెడతాము. నేను చెప్పాను కదా, ఈరోజైతే నేను పెద్దగా వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి. ఈరోజు అసలు వ్లాగ్ షూట్ చేద్దాం అనుకోలేదు. అందుకే మార్నింగ్ నుంచి కూడా ఎలాంటి వ్లాగ్ షూట్ చేయలేదు. ఇక ఈరోజు ఈవినింగ్ కూడా ఇంక ఇది ఎట్లో చేస్తున్నాం కదా, వీడియో అయితే తీసి పెడదామని అయితే అనిపించి వీడియో అయితే షూట్ చేశాననమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బై బాయ్.